వచ్చే చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు మంత్రిత్వ శాఖ కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. పనికిమాల దద్దమ్మలు చవటలు కేంద్ర మంత్రులు ఎంపీలు అయ్యారని ఫైర్ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాధర్నా చేపట్టింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బీసీలు పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 2 లక్షల కోట్లు కేటాయించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు వందలాది మంది బీసీ సంఘం నాయకులు ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ పార్లమెంటు వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. 30 ఏళ్ల నుంచి బీసీ బిల్లు పెట్టాలని పోరాడుతున్నాం. పార్లమెంట్లో కూడా దీని మీద అనేక సార్లు మాట్లాడాం. అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి విడనాడి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్ 75 కోట్ల మంది బీసీలకు దేశంలో ఉంటే 2000 కోట్లు ఏ విధంగా కేటాయిస్తారు? సిగ్గుందా మీకు? కేంద్ర బీసీ ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెందినవన్నీ చేస్తూ బీసీ ప్రజలకు మాత్రం ఏం చేస్తలేరు. అందుకే ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు కేటాయించాలి, బీసీలకు 16 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. బీసీలు అంటే విదేశీయులు అనుకుంటున్నారా? ఈ దేశంలో పుట్టినాం మేము, భారత మాత ముద్దు బిడ్డలం. ఇది అన్నదమ్ముల పంచాయతీ, శత్రువుల పంచాయతీ కాదు. మా వాటా మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. బీసీలకు 50% సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 50% టికెట్లు ప్రజాస్వామ్యం. అది ప్రజాస్వామ్యంలో పద్ధతి ప్రకారం ఎవరి జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వాలి. ఇక్కడ కూడా 50% సీట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.